చూడండి, ఇది మన పల్లాయి. ఇలా ఇక్కడ పల్లాయి ఒక పాయింట్ లోపలికి పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇంకా బయట నుంచి మనకేం కనబడకూడదు. ఎలాస్టిక్ మనం ఎంత వేయాలి? బ్యాక్లో సగమే. ఇప్పుడు ఈ ఫుల్ బ్యాక్ కాదు, మనకి ఒక బ్యాక్లో ఒక పార్ట్కే. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు ఒక నిక్కర్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. నిక్కర్ కటింగ్ వీడియో అప్లోడ్ చేశాం కదా, దాని రెండవ వీడియోనే ఇది, పార్ట్ 2 అన్నమాట. నిక్కర్ ఎలా కుట్టాలనేది ఇందులో కుట్టి చూపించడం జరుగుతుంది. మీరు పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు నిక్కర్ ఎలా కుట్టాలనేది ప్రతి ఒక్క పాయింట్తో సహా వివరంగా అర్థమైద్ది. పదండి, ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, ఇప్పుడు మనం నిక్కర్ స్టిచ్చింగ్ చేద్దాం. బ్యాక్ ఎలాస్టిక్ తోటి నిక్కర్ స్టిచ్చింగ్ చేద్దాం. ఇవి మనకు ఫ్రంట్ల వరకే బెల్టులు కాబట్టి ముక్కలు సరిగ్గా తీసుకోవాలి. మనం ఇంచున్నర మనకి బెల్ట్ కాబట్టి ఇక్కడ ఖర్చు వదిలేసి బెల్టులకి ఇంచున్నర, మళ్ళీ బ్యాక్ వైపుకి తిరగడానికి ఒక ఇంచున్నర, మళ్ళీ ఇది లోపల వైపుకి ఫోల్డింగ్ కొంచెం ఎక్కువ ఉండాలి కదా. అది ఈ బెల్టులకి కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది బెల్టులకి. ఇది హ్యాంగర్లకి ఓవర్లాక్ చేసుకోవాలి. ఈ క్లాతులు తిప్పడానికి రావు. పల్లై కోసం ఇలా డబుల్ ఫోల్డ్ మీద, ఇది కాజాల పల్లై, ఇది డబుల్ ఫోల్డ్ మీద కాజా పల్లై ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది కూడా మనం వన్ సైడ్ ఓవర్లాక్ చేయాలి. బాగా చక్కగా రౌండ్ తీసుకొని ఇది వన్ సైడ్ ఈ రౌండ్లో ఓవర్లాక్ చేయాలి. ఇప్పుడు మన గుండీలకి, ఇది వచ్చేసి గుండీలకి వేస్ట్లోనే మనం గుండీలకి తీసుకోవచ్చు. ఇది నేను చూపిస్తా, ముందు మనం దీన్ని కుట్టేద్దాం. ఇంత నేను ఎందుకు తీసాను అనేది మీకు అర్థమైద్ది. ఇది గుండీలకి కొంచెం ముందుగా వెడల్పు తీసుకొని ఈ యూనిఫారం క్లాత్ కొంచెం మందం హార్డ్గా ఉంటుంది, అందుకని జాగ్రత్త కుట్టుకోవాలి ఇవి. ఇది చూడండి, ఇప్పుడు మనం దీనికి ఎంత కావాలో అంత తగినంత వెడల్పు, ఇది మెయిన్ అన్నమాట. ఇది కిందది కొంచెం ఎక్కువ పెట్టాలి, గుండీలు దానికి ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే కింద ఫోల్డ్ అవ్వాలి కాబట్టి కింద పార్ట్, ఇది పై పార్ట్ కదా గుండీలది, ఇది కింద పార్ట్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఇది మనం స్టిచ్చింగ్ చేసినాక ఇంత పోయిద్ది, లోపలిది ఫోల్డింగ్ అవ్వాలి. ఇది గుండీలు పట్టి అయిపోయింది. ఇంకా పాకెట్స్, ఇది పాకెట్స్ ఇందులో తీసుకుందాం. పాకెట్స్ కోసం ఇలా తగినంత చూసి పెట్టుకోవాలి. మనం నడుముని బట్టి పాకెట్స్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పరచి 24 కదా నడుము, 24 అంటే 6 అంగుళాలు 4వ భాగం, 5 అంగుళాలు వెడల్పు వచ్చేలాగా చూసుకొని కొంచెం పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. మనం కుట్టినాక సరి చేసుకోవచ్చు. దీన్ని ఇలా షేప్ పెట్టి పాకెట్స్ ఇలా తీసుకోవాలి. ఇది ఫ్రంట్లో లైట్గా ఒక 1/4 ఇంచ్ షేప్ తీద్దాం. పాకెట్ పొడవు వచ్చేసి 9.5 పెడదాం, 9.5. ఇది పాకెట్స్. ఇదంతా ఇంకా అయిపోయింది. ఇంకా మనం స్టిచ్చింగ్ చేసేద్దాం. ముందు ఓవర్లాక్ చేసుకొని వద్దాం. ఇది మనం పల్లాయిలకు ఓవర్లాక్ చేసాము. హ్యాంగర్ పల్లాయిలు ఓవర్లాక్ వచ్చింది. హ్యాంగర్కి వన్ సైడ్ మాత్రమే ఓవర్లాక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు హ్యాంగర్ కుట్టేద్దాం. వన్ సైడ్ ఓవర్లాక్ చేసి హాఫ్ ఫోల్డ్ చేయాలి. తరువాత దీన్ని ఇలా సెంటర్లో, ఓవర్లాక్ సెంటర్లో వచ్చింది. ఓవర్లాక్ మీద సెంటర్ కుట్టు ఒకటే వేయాలి. ఇది 1 ఇంచి పాయింట్ అలా ఎడల్పు ఉన్నట్టు చూసుకోవాలి.
హ్యాంగర్లు మరీ వెడల్పు కూడా వేయకూడదు. ఒక హాఫ్ ఇంచి ఉంటే చాలు వెడల్పు. ఇది సెంటర్లో ఓవర్లాక్ మీద ఒక్క సింగిల్ కుట్టే. ఇది చాలా మందికి ఓవర్లాక్ ఉండదు కాబట్టి ఇళ్లలో కుట్టే వాళ్ళ కాడ రెండు వైపులా ఫోల్డ్ చేసి హ్యాంగర్లు కుట్టుకోవచ్చు. కాకపోతే సూదులు ఇరుగుతాయి హ్యాంగర్ మీద కుట్టేటప్పుడు, గమనించి కుట్టుకోవాలి. ఇలా అయితే హ్యాంగర్ మీద కుట్టు బాగా పడిద్ది. ఇలా సింగిలే. ఇలా ఇది పల్లాయి ఓవర్లాక్ అయిపోయింది. ఇది ముందుగా మనం ఇక్కడ పాకెట్ కట్టేద్దాం. ఒక పాకెట్ కట్టేద్దాం. దీనికి మనం క్రాస్ పాకెట్ వేయాలి. క్రాస్ పాకెట్ కోసం వెనక వైపు నుంచి కుట్టేద్దాం. అంచు ముక్క కూడా యాడ్ చేయొచ్చు, కాకపోతే ఈ క్లాత్ మందం ఉంది అందుకని అంచు ముక్క లేకుండానే మామూలుగా వేసేద్దాం. పిల్లలకే కాబట్టి క్రాస్ పాకెట్ ఇలా వేయచ్చు. మళ్ళీ ఇటు పాకెట్ మీద అంచున కుట్టేస్తే తిప్పుకోవడానికి బాగుంటుంది ఈజీగా. ఇప్పుడు ఇది పైన చిన్న పాదం కుట్టు. మనకు పాదంలో రెండు రకాల కుట్లు ఉంటాయి, పెద్ద పాదం కుట్టు, చిన్న పాదం కుట్టు అని. సన్న పాదం ఒకటి ఎడల్పు ఉంటుంది, ఇంకొకటి సన్నగా ఉంటుంది. ఇలా ఇప్పుడు పాకెట్ని కుట్టేసి తిప్పేస్తాం. కత్తెరతోటి జాగ్రత్తగా మూలలో నెట్టేసి లైట్గా నెట్టాలి. ఒకేసారి పొడిస్తే కత్తెర క్లాత్ చింపుకొని బయటకు వచ్చింది. మూలలో పదును ఉంటుంది కత్తెరకి. ఇక్కడ కింద ఒక కుట్టేసుకోవాలి పాకెట్కి. ఇది కింద ఇక్కడ ఒక కుట్టేద్దాం, పాకెట్ కదలకుండా. పాకెట్ని లైట్గా లాగి పట్టుకొని ఇక్కడ పాకెట్ కదలకుండా కుట్టేద్దాం. దీనికి మనకి మన ప్యాంట్ల లాగా పెద్దగా రావాల్సిన పని లేదు. ఇది ఖర్చు బెల్ట్ వరకు ఉంటే చాలు. ఇది బెల్ట్ వరకే చాలు. ఇక్కడ సింగిల్ ఫిల్ట్ వేయాలి. నిక్కర్కి సింగిల్ ఫిల్ట్ వేయాలి. ఇక్కడ ఖర్చు వదిలేద్దాం. ఇప్పుడు పల్లాయి తగిలియాలి కదా, ఖర్చు వదిలేద్దాం. మనకు కావాల్సింది 6. రెండు వైపులా ఖర్చులు వదిలేయాలి, రెండు వైపులా. ఇక్కడ 6. పిల్లలకి యూనిఫారం కదా, వీళ్ళకి బెల్ట్ వచ్చిద్ది పైన, అందుకని కొంచెం ఒక అంగుళం లూజ్గా పెట్టుకుంటే బాగానే ఉంటుంది పిల్లలకి. ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెడదాం. 24.5 పెడదాం. బ్యాక్ ఎలాస్టికే కదా ఇది. ఇప్పుడు మనం దీనికి గుండీలు పట్టి అంటిద్దాం. ఇక్కడ లైట్గా ఇలా క్రాస్ చేసుకోవాలి. పల్లాయిని ఇక్కడ లైట్గా క్రాస్ చేయాలి. ఇది ఘాటుకి ఒక చిన్న పాదం ఖర్చు బయట కిందకి దింపాలి. గుండీలది ఘాటుకి ఒక చిన్న పాదం. మనం ఘాటు పెట్టాం కదా కటింగ్లో, ఆ ఘాటుకి ఒక చిన్న పాదం ఖర్చు డౌన్ చేయాలి పల్లాయి. ఇది ఇప్పుడు మనం వెనక ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం. దీనికి పల్లాయికి ఒక పార్ట్కి ఎక్కువ క్లాత్ పెట్టుకున్నాం ఇలా ఫోల్డ్ చేయడానికి. పల్లాయిని ఇలా ఫోల్డ్ చేయాలి, రెండు తగిలియకూడదు. ఒక పదర్ తగిలించి ముందు
తర్వాత బ్యాక్ సైడ్కి ఇంకొకటి ఇలా. ఇక్కడ రఫ్ తీసుకుంటూ బయటికి వెళ్ళిపోవాలి మిషన్. ఇది సమానంగా కటింగ్ చేసుకుంటాం. ఇది చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చిందో. ఈ ఒక ఫ్రంట్ అయిపోయింది. రెండవ ఫ్రంట్ కోసం ముందు ఇది పల్లాయి పార్ట్ కదా, దీనికి మనం ఇక్కడ చిన్నగా ఇలా క్రాస్ చేసుకున్నాం క్లాత్ని. ఈ ఘాటు కంటే మన కింద క్లాత్ పోవాలి. ఈ క్లాత్ ఇలా కట్టాలి. చాలా మంది దౌడు కుడతారు, దౌడు కుట్టడం కాదు, పల్లాయికి ఇక్కడ క్లాత్ కట్టాలి. ఇక్కడ లైట్గా ఘాటు పెట్టుకుందాం. జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ఘాటు బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఈ క్లాత్ మీద అంచు మీద కుట్టేస్తే తిరగడానికి బాగుంటుంది, తిప్పుకోవడానికి. ఇక్కడ లైట్గా ఘాటు తిరగాలి కదా పల్లాయి, ఇందుకోసం లైట్గా ఘాటు ఉండాలి. ఇక్కడ మనం కట్టిన ఈ క్లాత్ కనబడకుండా ఒక పాయింట్ లోపల వైపుకి బయటికి కనబడకూడదు ఈ క్లాత్. చూడండి ఇలా. ఇప్పుడు మనం ఈ పల్లాయి ఓవర్లాక్ చేసిన డబుల్ ఫోల్డ్ మీద ఓవర్లాక్ చేసామన్నమాట. ఇది డబుల్ క్లాత్ ఇలా రౌండ్ కట్ చేసుకొని పల్లాయి పెట్టాలి. పల్లాయి ఇలా ఒక పాయింట్ లోపలికి, పల్లాయి కుట్టేటప్పుడు ఒక పాయింట్ లోపలికి పెట్టుకొని పల్లాయి ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ రౌండ్గా చక్కగా కుట్టాలి. ఈ రౌండ్ బాగుండాలి. ఇక్కడ రఫ్ తీసుకొని మిషన్ బయటికి రావాలి. ఇంకా లోపల క్లాత్ కొంచెం మనం లోపలికి వైపు కనబడకుండా కట్ చేద్దాం. మీరు ఈ పల్లాయి మీద ఓవర్లాక్ మొదట చేయకుండా ఈ క్లాత్ కూడా దీనికి సమానంగా పెట్టుకొని కుట్టేసినా కూడా రౌండ్గా రెండు కలిపి కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. చూడండి, ఇది మన పల్లాయి. ఇలా ఇక్కడ పల్లాయి ఒక పాయింట్ లోపలికి పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇంకా బయట నుంచి మనకేం కనబడకూడదు. ఇప్పుడు పాకెట్ కడదాం. పాకెట్ కట్టేటప్పుడు పైన కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. పాకెట్ది ఖాయం చేయకూడదు, ఎందుకంటే కొంచెం లాగాలి. పాకెట్ క్రాస్లో కొంచెం లాగాలి. క్రాస్ పాకెట్ కొంచెం లాగితే లూజ్ అనేది లేకుండా ఉంటుంది. దీనికి అంచు మీద ఒక కుట్టు. క్లాత్ మందం ఉంది, మందంలో సూది సౌండే అర్థమైంది. ఇక్కడ పాకెట్ మీద సన్న పాదం కదా, సన్న పాదం కుట్టు. రెండు పాకెట్లకు ఒకేలాగా లెవెల్గా ఉండాలి ఈ కుట్టు. ఇప్పుడు మళ్ళీ కింద కుట్టేసి పాకెట్ తిప్పేద్దాం. పాకెట్ ఇలా కత్తెర పెట్టి మూలలో జాగ్రత్తగా నెట్టి ఇలా లాక్కుంటూ జరుపుకుంటూ ఇలా రావాలి పాకెట్ ఇలా. అప్పుడు పాకెట్ చక్కగా కూర్చుంటుంది. ముందు ఇక్కడ కింద ఖాయం చేసుకుందాం. పాకెట్ని లైట్గా ఇలా లాగి పట్టుకొని ఒక కుట్టేద్దాం. ఇది క్రాస్లో ఉంటుంది కాబట్టి లైట్గా లాగాలి. ఒక 1/2 ఇంచు జరిగినా చాలు. ఇక్కడ మనకి కిందకి రాకూడదు, బెల్ట్ తగిలించే ఖర్చు వరకే. ఇది బెల్ట్ తగిలిస్తాం కదా, ఆ ఖర్చు వరకే.
ఇది ఎక్కువ రాకూడదు, ఇక్కడ ఇక్కడ దా బెల్ట్ వచ్చింది. ఊరికి నేను ఇది కదలకుండా ఉండడానికి ఒక కుట్టేసా. ఇలా వేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్ట్ వేసి పాకెట్ని సరి చేసుకున్నాం. మనకు కావాల్సింది ఇది 6.5. ఇక్కడ ఖర్చు వదిలేయంగా 6.5, ఎందుకంటే కొంచెం పెంచుకుందాం అనుకున్నాం కదా. ఇక్కడ సరిపోయింది, ఇక్కడ ఏం పాకెట్ ఏమి బయటికి రాలేదు, సరిపోయింది. ఇలా కుట్టేసుకుందాం. పల్లాయిని ఇలా జాగ్రత్త కూర్చోబెట్టాలి. కుట్టేటప్పుడు పల్లాయిని ఇలా కూర్చోబెట్టుకొని కుట్టేయాలి. ఎట్లా పడితే అట్లా కుడితే పల్లాయి మెలిక తిరిగినట్టు ఉంటుంది, బాగుండదు. అది చూడండి, ఇలా క్రాస్ పాకెట్, సింగిల్ ఫిల్టు, చక్కగా పల్లాయి కట్టాము. రెండు ఈ అయిపోయినాయి. ఇప్పుడు మనం బెల్ట్ తగిలిద్దాం. ఫ్రంట్ వరకు హాఫ్ బెల్టే కదా, ముందుగా బెల్ట్ తగిలిద్దాం. ఫ్రంట్ వైపుకి మనకు కొంచెం తోక కావాలి. తోకకి ఎంత అయితే అవసరమో అంత పెట్టుకొని, మరి ఎక్కువ పెడితే తోక రెండవ వైపు హ్యాంగర్లోకి వెళ్ళిపోయింది. అందుకని తోక కొంచెమే పెట్టుకోవాలి. హ్యాంగర్కి దగ్గర దాకా హ్యాంగర్కి తగలకుండా హ్యాంగర్కి దగ్గర దాకా వెళ్ళేలాగుంటే చాలు. నేను ఈ నెక్కర్లు ఎప్పుడో కుట్టాను. ఈ మధ్యలో మేము అసలు పిల్లలు తీసుకోవట్లేదు, అడుగుతున్నారు కాబట్టి నేను తీసుకున్నా. ఇక్కడ మనం ముందు బెల్ట్ వెడల్పు మీద ఒక మార్కింగ్ లాగా గీసుకుందాం. బెల్ట్ వెడల్పు ఎంతైతే వేయాలి మనం? ఇంచున్నర వేయాలి. ఇంచున్నర కంటి చూపుతోనే అర్థమైపోయింది బెల్ట్ ఎంత వెడల్పు వేస్తున్నామో. ఇంక ఇది మిగిలింది మొత్తం మనకి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుందాం. లోపల బాగా ఖర్చు ఎక్కువ లోపలికి నెట్టేస్తే బెల్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే నిక్కర్లకి మనం గమ్ అంటియం, బక్రం. ప్యాంట్లకేమో బక్రం అంటిస్తాం కాబట్టి ప్యాంట్లకి ఇబ్బంది ఏమి ఉండదు. దీనికి క్లాతే కొంచెం ఎక్కువగా ఫోల్డ్ చేసుకోవాలి, లోపల వైపు కూడా బాగుండేలాగా. ఇక్కడ మనం ఒక హ్యాంగర్ వేయాలి. హ్యాంగర్ మర్చిపోయాం కదా. ఇప్పుడు మనం ఒక హ్యాంగర్ వేసుకున్నాం. ఇక్కడ కొంచెం బెల్ట్ ఇక్కడ తీసేసి హ్యాంగర్ వేద్దాం. మనకు దీనికి మొత్తం మూడు హ్యాంగర్లే వస్తాయి. సెంటర్లో బ్యాక్లో సెంటర్లో ఒకటి, ఫ్రంట్లో 2, 3 హ్యాంగర్లే వచ్చేది. ఇక్కడ హ్యాంగర్ పెట్టాలి, ఫిల్ట్ మీద పెట్టాలి. ఫ్రంట్లో ఫిల్ట్ మీద హ్యాంగర్ పెట్టాలి. రోజు కుట్టే పనికి అప్పుడప్పుడు కుట్టే పనికి తేడాలు ఉంటాయి. అదే రోజు చేసే పనికి అలవాటు అనేది బాగుంటుంది. దీన్నే సాధన అంటారు. రోజు చేసి 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 ఏమైంది, చెయ్యి బాగా తిరిగిద్ది అంటారు. సాధన అన్నమాట. బాగా ఇంప్రూవ్మెంట్ అవుతాం. రోజు డైలీ పని చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతాం. ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం, సొంతంగా స్వయాన ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతాం. కింద ఒక ఫింగర్ పెట్టి కింద బెల్ట్ని లాగి కుడుతూ ఉండాలి, మెలిక తిరగకుండా. బెల్ట్ లేకపోతే మెలిక తిరుగుతూ ఉంటుంది. మందం ఎక్కువైంది, దారం తెగుతుంది. ఇవి యూనిఫామ్ క్లాత్లు మందం ఉంటాయి, కనబడవు, దారం తెంపుతూ ఉంటాయి. మిషన్లు ఇబ్బంది పెడతాయి.
సూది కూడా దిగట్లేదు, అంత హార్డ్గా ఉంది. ఇక్కడ మనకి బెల్ట్, యూనిఫామ్ బెల్ట్ కొంచెం వెడల్పు ఇస్తారు పిల్లలకి, అందుకోసం మనం కొంచెం ఇక్కడ హ్యాంగర్ని బాగా డౌన్ చేయాలి. హ్యాంగర్ని పిల్లలకి హ్యాంగర్ జేబు కుట్టేటప్పుడు చూసి జేబు మీద కుట్టేయండి, లేకపోతే జేబు చేయి పెట్టడానికి సరిపోదు. ఏమైందంటే జేబు మన పక్కకు తీసి జేబు మీద కుట్టేస్తే బాగుంటుంది, ఎందుకంటే జేబులో చేయి పట్టదు. ఇప్పుడు నేను కూడా అలాగే వేసాను కదా, ఇది కొంచెం తీసేద్దాం జాగ్రత్తగా. జేబుని పక్కకు తీసి కింద వైపుకు జేబుని పక్కకు తీసి ఈ హ్యాంగర్ మీద కుట్టేద్దాం, ఎందుకంటే జేబు పడితే పిల్లలు చేయి పెట్టేటప్పుడు అడ్డం వస్తూ ఉంటుంది. కింద వైపుకి జేబు మీద పడలేదు, ఇప్పుడు జేబుని పక్కకు తీసాం. అది ఇప్పుడు చెయ్యి పట్టిద్ది, పిల్లలకి చెయ్యి పట్టిద్ది, లేకపోతే జేబు మీద కుట్టుపడి చెయ్యి దూరదు. మళ్ళీ మనం మొదలు పెడదాం ఇక్కడ నుంచి. ఇప్పుడు దారం తెగుతుంది, మిషన్ అల్లాడిపోయింది. ఇది మంది సన్నగా కుట్టేటటువంటి సెట్టింగ్ అనమాట మన మిషన్లు, ఫినిషింగ్ వర్క్ కోసం. ఇవి చిన్న మిషన్ల మీద అయితే బాగా కుట్టవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కుడదాం. చూడండి, సూది దబ్ అంటుంది. హ్యాంగర్ కుట్టేద్దాం. ఇక్కడ హ్యాంగర్ మీద, అందుకే హ్యాంగర్కి ఓవర్లాక్ చేసుకుంటే ఇలా రఫ్ తీసుకోవడానికి బాగుంటుంది, లేకపోతే మిషన్ సూదులు ఇరుగుతాయి. అందుకే హ్యాంగర్కి ఇలా ఓవర్లాక్ చేసుకోండి. ఇప్పటికే దారం దింపుతుంది. మళ్ళీ ఫినిషింగ్ వర్క్ మిషన్లు సన్నగా కుట్లు వేయడానికి మనం ఫినిషింగ్ వర్క్ కోసం సన్నగా పెట్టిస్తాం. ఇది ఒక బెల్ట్ అయిపోయింది, ఇంకొక 2 బెల్ట్ కుడదాం. ఇప్పుడు కూడా ఒక హ్యాంగర్ పెట్టేద్దాం. మీరు ఇక్కడ జాయింట్లో హ్యాంగర్ పెట్టకపోయినా పర్లేదు, నేను జాయింట్ మిస్ అయ్యానని ఊడితీశాను కదా, మీరు ఇక్కడ పెడితే మందమై సూదులు ఇరుగుతున్నాయి. తర్వాత ఏం చేస్తారంటే మీరు హ్యాంగర్ పెట్టకుండా బెల్ట్ కుట్టి తర్వాత కింద వైపు నుంచి పెట్టుకొని హ్యాంగర్ ఇక్కడ కుట్టేసుకుంటే అలా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే జాయింట్లో ఉంటే ఇంకా మందం అవుతుంది. అలా కూడా కుట్టుకోవచ్చు, ఇక్కడే పెట్టాలని ఏం లేదు. హ్యాంగర్ డౌన్ చేసి కింద నుంచే హ్యాంగర్ కుట్టొచ్చు. క్లాత్లు మందమై సూదులు దబ్దబా అంటాయి. యూనిఫారం క్లాత్లు హార్డ్గా ఉంటాయి, క్లాత్లు హార్డ్గా ఉంటాయి. మళ్ళీ మనం ఇక్కడ పాకెట్ని పక్కకు తీయాలి. ఇలా పాకెట్ పక్కకు తీస్తున్నప్పుడు ఫిల్ట్ తేడా వచ్చింది, అందుకోసం ఫిల్ట్ని మీరు ఒకసారి ఇలా ఫింగర్తో ఇలా గీకి ఎక్కడికి వస్తుందనేది చూసి మీరు పాకెట్ని పక్కకు తీయాలి. పాకెట్ని పక్కకు తీయకపోతే పిల్లల చేతి పట్టదు. ఇదంతా జాగ్రత్త కొట్టాల్సిన పని ఇది ఇక్కడ, ఎందుకంటే ఫిల్ట్ తేడా వచ్చినా బాగుండదు, కింద పాకెట్ మీద కుట్టుబడిన పిల్లల చేయి పట్టదు. అందుకోసం ఇవన్నీ అర్థం చేసుకుంటూ కుట్టాలి. ఇప్పుడు మనం పాకెట్ మీద కుట్టేయలేదు, పాకెట్ మీద కుట్టలేదు, ఇలా సేమ్ మళ్ళీ మనకు ఆ బెల్ట్ వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పే పెట్టి అంతే ఉండాలి, వెడల్పు 2 సమానంగా ఉండాలి బెల్ట్లు. అందుకే ఇది ఐరన్లో ఫోల్డ్ కనుక చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు, ఐరన్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ఇలా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే లోపల బెల్ట్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది.
ఇక్కడ మూల మీద అలా ఘాటు పెట్టాలి ఈ మూలల్లో, లేకపోతే తిరగవు. మూలల్లో ఎడిజిల్లో బయట నుంచి వస్తే ఖర్చు బయట నుంచి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ బెల్ట్ లాగి కుట్టాలి, కింద పార్ట్ లాగాలి. కింద పార్ట్ లాగుతూ ఉంటే ఈ స్టార్టింగ్ లో సూదులు ఎక్కి మాకండి ఏం కాదు, కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయండి. మూలల్లో సూదులు దబదబా ఇరుగుతాయి, పటామంటాయి. ఇక్కడ కింద బెల్ట్ లాగుతూ కుట్టాలి. కింద బెల్ట్ లాగి పట్టుకొని బెల్ట్ కుట్టాలి. దాకా చాలు. నేను ఈ కిందకి తీసుకురాను మిషన్, ఎందుకంటే సూది ఇరిగిద్ది. అది ఏం కదలదు. ఈ మూలలో ఇయ్యాలి అనేం లేదు, ఏమి కదలదు. సూదులు ఇరగకుండా చూసుకోవాలి. సూది ఇరిగితే సూదితో పోదు, కింద సూది ఇరిగేటప్పుడు గుద్దుకొని ఇంకక్కడి నుంచి దారాలు తెగడం అనేది మొదలైద్ది. ఇది మనం 2 బెల్టులు చక్కగా ఇలా 2 బెల్టులు వేసేసాం. 2 బెల్టులు ఇలా మనకి బ్యాక్ లో మనం ముందు సైడ్లు తగిలిద్దాం. బ్యాగ్ని సైడ్లు తగిలిచ్చి కింద పట్టీ కుడదాం. ముందు ఓవర్లాక్ చేయాలి. కింద ఖాయం చేసుకొని కొంచెం ఇక్కడ మనం ఒక 1/2 ఇంచి లెంత్ కూడా పెంచుదాం. ఈ నిక్కర్కి ఒక 1/2 ఇంచి నిక్కర్కి లెంత్ కూడా పెంచుదాం. చూడండి, ఘాటు పెట్టామా, ఘాటు కాడికి తయారవుతుంది. ఇదిగోండి ఘాటు, ఈ ఘాటు బెల్ట్ ఘాటు కాడికి తయారవుతుంది. కటింగ్లో మనం ఘాటు పెట్టాం కదా, ఇక్కడ బాగా రఫ్ తీసుకోవాలి. కింద ఖాయం చేసుకోవాలి. కింద ఖాయం చేసుకొని పైన ఘాటు కలుస్తుందా లేదా అనేది చూసి ఇక్కడ రఫ్ తీయాలి బాగా, లేకపోతే నిలబడదు. ఇక్కడ కూడా పాకెట్ కాడ కూడా రఫ్ తీసుకోవాలి. ఇక్కడ పాకెట్ మూలలో కూడా రఫ్ తీసుకోవాలి. ఇక్కడ పాకెట్ పిల్లలు చేతులు పెట్టి లాగుతుంటే అక్కడ కుట్లు పగులుతాయి. ఈ 2 ముందు ఓవర్లాక్ చేసుకుందాం. ఓవర్లాక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ వైపు కుట్టేసుకోవాలి కదా. ఈ బ్యాక్ వైపు కుట్టేసేటప్పుడు ఇక్కడ నుంచి వేయాలి. మనకి బెల్ట్ కింద స్టార్టింగ్ ఉంది, ఇక్కడ నుంచి దీనికి అంచున వేసుకున్నా బాగానే ఉంటుంది, ఒక పాదం కుట్టేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఇప్పుడు పాదం కుట్టేస్తున్నా. పాదం కుట్టి చిన్న పాదం అన్నమాట. పాదం కుట్టేసిన నీట్గానే ఉంటుంది నిక్కర్కి. ఇక్కడ పాకెట్ కాడ మనం అడ్డంగా కుట్టు బాగా రఫ్ తీయాలి, పాకెట్ చినగకుండా బాగా.
ఇలా గోరుతో గీస్తూ బ్యాలెన్స్గా వేయాలి. ఒకే లెవెల్ అని ఉండాలి, కుట్లు లెవెల్ ఉండాలి. ఎంత మొదలు పెడితే అంతే రావాలి బారుకి. మనం కుట్టేయాల్సింది ఇక్కడ దాకే. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాస్టిక్ పెట్టాలి. ఇప్పుడు కింద పట్టీ కుట్టేద్దాం. కొంచెం మనం లెంత్ పెంచి పట్టీ కుడదాం. కొంచెం పెంచుదాం లెంత్. పిల్లలు పెరిగే పిల్లలు కదా, మనం మెజర్మెంట్ తీసుకున్నట్టు కాకుండా కొంచెం అన్ని ఆలోచిస్తూ కటింగ్ చేయాలి. ఈ పట్టి ఇంచున్నర వరకు వెడల్పు ఉన్న బాగానే ఉంటుంది. ఇంచున్నర. సింగిల్ కుట్టు చాలు. వేసుకుంటే పాదం కుట్టు డబుల్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం లెంత్ పెంచి రెండో పట్టీ కుట్టేద్దాం. పట్టి మెలిక తిరగకుండా కుట్టాలి. ఇది కుట్టేటప్పుడు పట్టి మెలిక తిరగకూడదు, చక్కగా ఉండాలి. ఎటు చూసినా చక్కగా ఉండాలి. ఇప్పుడు మనం బ్యాక్ జాయింట్ తగిలియాలి. బ్యాక్ జాయింట్ రెండు సమానంగా పట్టుకొని బ్యాక్ జాయింట్ కుట్టేద్దాం. ఇక్కడ కటింగ్ లో మనం కొంచెం వి షేప్ ఇస్తే బెల్ట్ కూర్చుంటది. అందుకని నేను ఇప్పుడు ఖర్చు ఉంది కదా, కొంచెం వి షేప్ లాగా ఇస్తున్నా. దీనికి ఇప్పుడు మనం ఓవర్లాక్ చేయాలి. ఇది ఓవర్లాక్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి కుట్టేద్దాం. దీనికి కూడా పాదం కుట్టేద్దాం. కిస్తాలో కూడా జాయింట్ మీద పాదం కుట్టేస్తే నీట్గా ఉంటుంది. ఖర్చు తిరగబడకుండా, ఖర్చు ఇంకా తిరగబడదు. పాదం కుట్టు కదా, ఖర్చు అటు ఇటు తిరగబడదు, బాగుంటది. అది ఇప్పుడు ఇక్కడ మనం ఎలాస్టిక్ వేయాలి. ఎలాస్టిక్ మనం ఎంత వేయాలి? బ్యాక్ లో సగమే. ఇప్పుడు ఈ ఫుల్ బ్యాక్ కాదు, మనకి ఒక బ్యాక్ లో ఒక పార్ట్కే ఒక పార్ట్ ఖర్చు కొంచెం లోపల పోయేంత. ఇంచింపావు ఎలాస్టిక్ ఇది. మనం ఈ బెల్ట్ ఇంచున్నర కదా పెట్టింది, ఇంచింపావు. ఇక్కడ చూడండి, లోపల నెడుతున్నా నేను ఎలాస్టిక్ ని. ఇక్కడ కుట్టేయలేదు కదా, పై కుట్టు ఇక్కడ దాకా నిన్న వేయలేదు. ఇక్కడ నుంచి కింద ఇటువైపుకి వేసాను.
మనం దీని లోపలికి ఎలాస్టిక్ నెట్టడానికి ఇది పెట్టుకున్నాం. ఈ ఖర్చులో ఎలాస్టిక్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఎలాస్టిక్ జారకుండా ఇలా కుట్టేసుకోవాలి. ఎలాస్టిక్ బాగా మూల మీద దాకా వెళ్ళాలి, లేకపోతే ఎలాస్టిక్ జారి వచ్చిద్ది. ఎలాస్టిక్ జారి రాకుండా బాగా మూల మీద దాకా ఎలాస్టిక్ నెట్టేయండి చివరి వరకు. ఎలాస్టిక్ పైన ఖాయం చేయండి, బెల్ట్కి సమానంగా పైన ఖాయం చేయాలి. కింద ఖాయం చేస్తే బెల్ట్ వంగుతూ ఉంటుంది. అందుకని బెల్ట్ పైకి ఈ ఎలాస్టిక్ పైకి బెల్ట్ దీనికి సమానంగా వచ్చేలాగా ఎలాస్టిక్ పెట్టండి, ఈ బెల్ట్కి సమానంగా వచ్చేలాగా. ఇప్పుడు ఇక్కడ మనం వాల్చాం కదా ఈ బెల్ట్ మీద అంచు మీద నుంచి కుట్టేద్దాం. అంచు మీద నుంచి కుట్టేసి ఈ కుట్టుకి సమానంగా కుట్టు పెడదాం, ఈ కుట్టుకి సమానంగా ఉండేలాగా. ఇక్కడ మనం ఘాట్లు పెట్టుకున్నాం, ఈ ఘాట్లే మనకు లెక్క. అది ఈ ఘాటుకి సమానంగా ఉంది. ఇది ముందు కుట్టు ఎలాస్టిక్ మీద పడట్లేదు, ఎలాస్టిక్ మీద లేకుండా నేను ఎలాస్టిక్ పక్క నుంచి తెస్తున్నా. మళ్ళీ ఇక్కడ కూడా సమానంగా రావాలి, ఇక్కడ కూడా సరి చేసుకుంటూ. ఈ ఎలాస్టిక్ కుట్టడమే కొంచెం జాగ్రత్త కుట్టుకోండి, మెలిక తిరగకూడదు. ఎలాస్టిక్ పట్టి లెవెల్గా ఉండాలి, సమానంగా వచ్చేలాగా కుట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని బ్యాలెన్స్ అనేది లాస్ అవ్వకూడదు ఎక్కడ. ఈ బెల్ట్కి స్ట్రైట్ గానే కుట్టు వస్తుంది, ఈ బెల్ట్లో కలిసేలాగా కుట్టు వస్తుంది. ఇక్కడ అడ్డంగా ఒక కుట్టు, అది చూడండి. ఇది యాంగర్ ఈ ఎలాస్టిక్ కొంచెం లూజ్ అయింది అనిపిస్తే మీరు కొంచెం తగ్గించి కట్ చేసుకోవచ్చు ఎలాస్టిక్. అది ఇప్పుడు మనం ఎలాస్టిక్ మీద సెంటర్లో కుట్టేద్దాం, ఎందుకంటే ఒక కుట్టన్న ఎలాస్టిక్ మీద పడింది అనుకోండి కదలదు, బెల్ట్ ఫోల్డ్ అవ్వదు, లేకపోతే బెల్ట్ ఫోల్డ్ అవుతా ఉంటుంది. దీని మీద సెంటర్లో లాగి ఒక కుట్టేద్దాం, లాగి వేయాలి కుట్టు ఎలాస్టిక్ మీద. చూడండి, ముందు ఇక్కడ మిషన్ స్టార్ట్ చేసామా, సూది కిందకు పెట్టి ఇలా పెట్టి లాగాలి. ఇది కిందకు పెట్టి సూది కిందకు ఉండాలి, సూది పైకి వచ్చిందంటే ఇబ్బందే. చూడండి, ఇది చాలా చక్కగా నీట్గా ఎలాస్టిక్ మీద కూడా కుట్టేశాం. ఇంకా కదలదు, ఇది ఇంకెటు కదలదు. ఇప్పుడు ఇక్కడ ఈ బెల్టులకి మనం బెల్టులు తగిలి ఇక్కడ ఫ్రంట్లో కిస్తా రౌండ్ తగిలియాలిగా, ఫ్రంట్లో గుండీలు పట్టికి కొంచెం బయటికి వచ్చేలాగా మన కాజాలు పట్టి గుండీలు పట్టికి కొంచెం దాటి రావాలి, అలా పెట్టుకోవాలి. ఇక్కడ అలా సెట్ చేసుకుంటేనే అది అలా వచ్చేది. ఒక మన గుండీలు పట్టి కుట్టు కనబడకూడదు, కనబడకుండా ఉండాలంటే మనం ఇక్కడ పట్టుకునేటప్పుడే ఒక పాయింట్ కాజాలు పట్టి పెంచి కూర్చోబెట్టాలి. దీనికి కూడా ఓవర్లాక్ చేయాలి.
దీనికి కూడా ఓవర్లాక్ చేయాలి. ఇప్పుడు నేను కుట్టేసి తర్వాత ఓవర్లాక్ చేసుకుంటా. ఈ వీడియో రికార్డ్ అవుతుంది కదా, నేను ముందు కుట్టేసి తర్వాత ఓవర్లాక్ చేస్తా. ఇక్కడ పల్లాయి మీద ఇప్పుడు మనం షేప్ లాగా కుట్టేసుకోవాలి. పల్లాయి ఇక్కడ కూర్చోబెట్టాలి. గుండీలు పల్లాయి కనబడకూడదు. కుట్టు కాజాల పల్లాయి చక్కగా కూర్చోబెట్టాలి. ఇక్కడ కాజాల పల్లాయి కాడ ఒక వి షేప్ లాగా మిషన్ అల్లాడుతుంది దబ్ అని. మళ్ళీ సేమ్ కుట్టు కిందకి తెస్తే గట్టిగా ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్గా. ఇది ఇంకా పల్లాయి కదలదు అసలు, బ్రహ్మాండంగా సెట్ అయిపోద్ది. ఇప్పుడు కింద జాయింట్ తగిలిచ్చేద్దాం, అయిపోయింది. ఇంకా నిక్కర్ అయిపోయింది. కింద జాయింట్ తగిలిస్తే నిక్కర్ అయిపోయినట్టే. ఈ రెండు కిస్తాలు కలవలేదు, మళ్ళీ మనం నింపుదాం. ఫ్రంట్ కొంచెం లాగి పట్టుకొని బ్యాక్ని కొంచెం లూజ్గా పెట్టేద్దాం. ఫ్రంట్ కొంచెం లాగాల్సి వస్తుంది. ఇక్కడ రెండు జాయింట్లు కలపాలి, రెండు జాయింట్లు కలవాలి, ఫ్రంట్ది బ్యాక్ది. దీనికి కూడా ఓవర్లాక్ చేయాలి. దీనికి కూడా ఓవర్లాక్ చేసి పై కుట్టేయాలి. దీనికి కూడా ఓవర్లాక్ చేయకుండా కుట్టేస్తే దారాలు ఊడుతూ ఉంటాయి. అందుకోసం మీరు ఓవర్లాక్ చేయండి. నేనైతే ఇది కుట్టేసేస్తున్నా, ఎందుకంటే ఇది నాకు డమ్మీ నిక్కరు, ఊరక జస్ట్ తొడిగిచ్చేదే, మీకు చూపించడం కోసం కుట్టేదే. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ కుట్టేద్దాం. ఈ కుట్టు ఫ్రంట్ వైపుకి రావాలి. ఈ కుట్టు ఫ్రంట్ వైపుకి రావాలి, బ్యాక్ వైపుకి కాదు, ఫ్రంట్ మీద పడాలి కుట్టు. ఫ్రంట్ మీద పడాలి కుట్టు. ఇక్కడ డబుల్ కుట్టేసుకోవాలి, పాదం కుట్టు. మళ్ళీ లోపల కచ్చింక లెగవదు. ఇక్కడ డబుల్ కుట్టు, డబుల్ స్టిచ్చింగ్ లాగా వేయాలి. అంచున వేసాం, మళ్ళీ పాదం, అంచు కుట్టేసాం, మళ్ళీ పాదం కుట్టేసాం. ఈ ఖర్చు ఇంకా లెగవదు అలా కుట్టేసుకుంటే. ఇది అయిపోయింది. ఇంకా మనం ఒక 3 గుండీలు వేసి, ఇది చూడండి ఇప్పుడు ఎంతో చక్కగా నీట్గా నిక్కర్లు ఇలా చక్కగా బ్రహ్మాండంగా సెట్ అవుతాయి. ఇది నిలబెడితే నిలబడాలి నిక్కరు, తర్వాత మనం కుట్టి నిలబెడితే నిలబడాలి, బొమ్మలాగా ఉంటుంది. ఎలాస్టిక్ ఎక్కడ కూడా తేడా లేదు. డబుల్ కుట్లు, కిస్సాలో డబుల్ కుట్లు, ఇలా జాగ్రత్తగా ఇలా కుట్టుకోవాలి. పల్లాయి మీద కుట్లు. ఇది తొడిగిద్దాం.